హలో అందరికీ. చింతకాయ పచ్చడి ఎలా పెట్టుకుందామో చూసేద్దామా? వెల్కమ్ టు వైష్ణవి 23 జీఎం ఛానల్. ముందుగా అయితే చింతకాయలు తీసుకోండి. ఇవి అయితే అర్ధమనువు ఉంటాయి. అర్ధమనువు అంటే 5 కేజీలు తీసుకున్నామనమాట. తర్వాత వచ్చేసి చింతకాయలకి ఈ పైన తొడిమలు ఉంటాయి కదా! అవన్నీ నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇది ఇలకత్తితో కట్ చేసుకోండి. చాలా గట్టిగా ఉంటుంది. స్లోగా నిదానంగా కట్ చేసుకోండి. లేకపోతే వేలు తెగుతుంది. ఇలా అంతా నీట్‌గా కట్ చేసుకుంటూ ఉండాలి. మధ్యన చూసుకుంటూ ఉండండి. పుచ్చులు ఉంటాయి కాబట్టి, పుచ్చులు అన్నీ కూడా తీసేసుకోవాలి. తొక్కు పెడుతున్నాం కాబట్టి చింతొక్కు. అవన్నీ కొద్దిగా మధ్యన విరుచుకొని అలా పుచ్చులు ఉన్నాయేమో డౌట్ వస్తే చూసుకోండి కొద్దిగా పుచ్చులు అవన్నీ ఏమైనా ఉంటే. ఇలా అంతా తీసుకోవాలి అనమాట. ఇక్కడ అయితే ఇంకా పురుగు ఉంది అని తీసేసి పక్కకేసా అనమాట. అలా నిదానంగా కట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత చింతకాయలన్నీ ఒక బకెట్‌లో వేసుకోవాలి. వేసుకొని వాటర్ పోసేసుకోండి. ఒక అరగంట సేపు నానబెట్టుకోండి దాంట్లని చింతకాయలని. తర్వాత నీట్‌గా ఆ చింతకాయలని బాగా రుద్దండి. దానికి ఉండే మట్టి అంతా పోవాలి కాబట్టి నీట్‌గా కడుక్కొని ఒక పెద్ద రోలు ఉంటుంది కదా! అవన్నీ తీసుకొని దాంట్లోకి వేసేయండి చింతకాయలు చెప్పేసి. తర్వాత ఇక్కడైతే రోకలు తీసుకొని చింతకాయలని బాగా దంచండి. స్లోగా నిదానంగా దంచుకోండి. ఇలా ఒకరు దంచుతూ ఉంటే ఒకరు సైడ్ నుంచి దగ్గరికి అనాలి అనమాట. అప్పుడు అవైతే బాగా మెత్తగా అయితాయి. ఫస్ట్ అయితే కొన్ని మెంతులు వేసుకొని దంచాలి. తర్వాత పసుపు వేసి దంచుకోండి. ఇక్కడ మేము 5 కేజీలు చింతకాయలు తీసుకున్నాం కాబట్టి ఎక్కువ నిల్వ ఉండడానికి పసుపు ఎక్కువ వేస్తారు కాబట్టి మా అమ్మ అయితే ఇక్కడ ఒక 2 ప్యాకెట్ల ఉప్పేసిందనమాట. నిల్వ ఉండడానికి ఎక్కువ ఉప్పేస్తారు. నెక్స్ట్ ఒక బకెట్ తీసుకొని దాంట్లో ఒక పేపర్ పరుచుకొని కొద్దిగా ఉప్పేసుకొని ఇలా లాస్ట్‌కి చింతొక్కులోకి వాటర్ పోసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇంకా పీచు ఏమన్నా వస్తే పీచు వస్తుందనమాట. కొద్దిగా ఏరుకుంటూ తీసేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ ఇదంతా తీసి ఇంకో బకెట్‌లో వేసి ప్రిజర్వ్ చేయడమే అనమాట. ఇంతే చింతొక్కు పచ్చడి.